ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షుగర్ వ్యాధి వచ్చే ముందు మన బాడీ ఇచ్చే సంకేతాల గురించి డిస్కస్ చేద్దాం. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత అది ఎంత కష్టమో దాన్ని తగ్గించుకోవడం మనందరికీ తెలుసు. షుగర్ వ్యాధిని రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి మనం ఎప్పటి నుండి జాగ్రత్త వహించాలి. మనం ముందు నుండి జాగ్రత్త వహిస్తే వెరీ గుడ్. కానీ కనీసం మన బాడీ షుగర్ వ్యాధి వచ్చే ముందు ఇచ్చే సంకేతాలని ఆధారంగా అప్పటి నుండి అయినా జాగ్రత్త వహిస్తే దాదాపుగా అది రాకుండా మనం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇక వీడియో టాపిక్‌లో వెళ్ళిపోదాం. ఓకే. షుగర్ వ్యాధి వచ్చే ముందు స్థితిని ప్రీ డయాబెటిస్ అంటారు. అసలు షుగర్ వ్యాధి ఎందుకొస్తుందంటే ఇన్సులిన్ సరైన మోతాదులో ప్రొడ్యూస్ కాకపోయినా, ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ సరిగ్గా మన అవయవాలు యూజ్ చేసుకోలేకపోయినా కూడా మన షుగర్ వ్యాధి వస్తుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు మనకు ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నామనుకోండి. మనం భోంచేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత మన బాడీ చాలా అలసటగా ఉంటుంది. ఒక రకమైన కన్‌ఫ్యూజన్‌ని, డిజీనెస్‌ని, ఫ్యాటిగ్‌ని మనం అబ్జర్వ్ చేస్తాం. మనము ఒక కన్‌ఫ్యూజన్‌తో కూడుకున్న అలసటను అబ్జర్వ్ చేస్తాం. అది అలా ఎందుకు జరుగుతుంది? అప్పుడున్న స్థితిలో మన ప్యాంక్రియాస్ బ్లడ్‌లో ఉన్న షుగర్‌ని తగ్గించడానికి ఇన్సులిన్‌ని ఓవర్‌గా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు ఆ ఇన్సులిన్‌ని ఫోర్స్‌ఫుల్‌గా అప్లై చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. అప్పుడు షుగర్ లెవెల్ ఫ్లక్చుయేషన్స్ మన బ్లడ్‌లో జరుగుతాయి. దానివల్ల ఇది జరుగుతుంది. మీల్స్‌కి మధ్యలో ఎక్కువగా షుగర్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. అంటే ఎక్కువగా షుగర్ తినాలి, స్వీట్స్ తినాలి అనే కోరికలు ఎక్కువవుతాయి. అలా ఎందుకు జరుగుతుందంటే మనలో ఉన్న బాడీ మెకానిజం బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తుంది. మన బ్లడ్‌లో ఉన్న షుగర్‌ని క్రాష్ చేయాలంటే ఎక్కువ షుగర్ తీసుకోవాలి అని. అప్పుడు బ్రెయిన్‌లో ఉన్న కెమికల్స్ క్రేవింగ్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఎక్కువగా షుగర్ తినండి అని. అంతేకాదండి, ఎక్కువగా యూరినల్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఎక్కువ టైమ్స్. రాత్రిపూట అయితే 2-3 సార్ల కన్నా ఎక్కువగానే నిద్రలేస్తూ ఉంటారు యూరిన్ వెళ్ళడానికి. అంతేకాదు ఎక్కువగా దాహం కూడా వేస్తూ ఉంటుంది. మనం నీళ్లు తాగుతూనే ఉంటాం. గొంతేమో తడారిపోతూనే ఉంటుంది. ఇది కూడా ఒక రీజన్. ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్‌లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గుదల పడుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మూలకు వెళ్ళాలి కదండీ మన బాడీలో. సో, కంటికి కూడా రక్త ప్రసరణ తగ్గుతుంది. సో, ఎప్పుడైతే కంటికి రక్త ప్రసరణ తగ్గుతుందో అప్పుడు మనకి బ్లర్డ్ విజన్ అనేది ఉంటుంది. మసకగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక సింప్టమ్. ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఏదైనా సరే గాయం అయిందంటే అది చాలా స్లోగా మానుతుంది. అంతేకాదు మనకు ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, మైల్డ్ ఫీవర్ కావచ్చు, థ్రోట్ పెయిన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్‌గా జరుగుతూ ఉంటుంది. ఈ స్థితిలో నైట్ పూట ఎక్కువగా స్వెట్ కూడా మనము గమనించవచ్చు. అంతేకాదు లెగ్స్ రెస్ట్‌లెస్‌గా ఉండడము, క్రాంప్స్ రావడం, క్రాంప్స్ అంటే మజిల్ పట్టేసినట్టు ఉండడం. ఇవన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనం షుగర్ టెస్ట్‌కి వెళ్ళామంటే ప్రీ డయాబెటిస్ రేంజ్ 100-125 వరకు ఉంటుంది ఫాస్టింగ్ తర్వాత. సో, అంతేకాదు హిమోగ్లోబిన్ A1C లెవెల్స్ అయితే 5.7-6.5 మధ్యలో ఉంటాయి. ఇవండి డయాబెటిస్ వచ్చే ముందు మన బాడీ మనకిచ్చే వార్నింగ్ సైన్స్, సంకేతాలు. ఈ సంకేతాలను మనం గుర్తించినట్లయితే ముందుగానే మనం జాగ్రత్త పడి మన ఆరోగ్యాన్ని మనం మళ్ళీ చక్కదిద్దుకోవచ్చు. ఈ స్థితిలో మనం ఏం చేయాలి? డాక్టర్‌ని సంప్రదించి మనం తగిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయేమో ఆలోచించాలి. మంచి డైట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా షుగర్ వాల్యూస్ మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చేస్తాయి. మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. మంచి న్యూట్రిషన్ అంటే లో గ్లిసెమిక్ ఇండెక్స్ ఫుడ్ మనం తినాలి. సో, లో గ్లిసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తింటే రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోకుండా నార్మల్ రేంజ్‌లో ఉంటాయి. ఫ్లేవనాయిడ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, వేటిలో అయితే అరోమా గానీ, వేటిలో అయితే కలర్ గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ గానీ ఉంటాయో వాటిని బాగా తినాలి. నాన్ వెజ్‌ని కొంతకాలం పాటు దూరంగా పెడితే చాలా మంచిది. ఎందుకంటే నాన్ వెజ్ వల్ల ఓవర్ వెయిట్ అవుతాం. చాలామంది నాన్ వెజ్ తింటే ప్రోటీన్ బాగా అందుతుంది అనుకుంటారు. కానీ ప్రోటీన్‌తో పాటు నాన్ వెజ్‌లో అంతకంటే ఎక్కువ ఫ్యాట్ మనకు అందుతుంది. దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోతాం. షుగర్ మళ్ళీ కంట్రోల్‌లోకి రాదు. కాబట్టి వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ
మంచి ప్రోటీన్ మనం వెజిటేరియన్‌లో కూడా దొరుకుతుంది. పప్పులో కావచ్చు, బీన్స్‌లో కావచ్చు. వీటిలో మనకు మంచి క్వాంటిటీ ప్రోటీన్ మనకు అందుతుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, ఫ్లావనాయిడ్ ఫుడ్ తీసుకుంటూ, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ, లో గ్లిసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటూ, మనం డైట్ కంట్రోల్ చేసినట్లయితే ఈ ప్రీ డయాబెటిక్స్ స్థాయి డయాబెటిస్‌కి మరలకుండా వెనక్కి మళ్ళీ ఆరోగ్య స్థాయికి తిరిగి మనం రివర్స్ చేసుకోవచ్చు. సో, ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్‌గా ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. థాంక్ యూ వెరీ మచ్.